దేవుని నామానికి మహిమ కలుగునాక. అందరూ బాగున్నారా? ఈరోజు అందించబడుతున్న దేవుని వాక్యపు సందేశం ఏంటంటే, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. కీర్తన గ్రంథం 27 కీర్తన 1వ వచనంలో దేవుని వాక్యం నాకు రాయబడింది. యెహోవా నాకు వెలుగును రక్షణై ఉన్నాడు, నేను ఎవరికి భయపడుదును? యెహోవా నా ప్రాణదుర్గము, ఎవరికి వెరుతును? ఇక్కడ కీర్తనకారుడైన దావీదు దేవుని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం మనం 13-14 వచనాలు చూసినట్లయితే మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం. 5వ అధ్యాయం అంతా చూస్తే చాలా కొండ మీద ప్రసంగం ఒకటి రాయబడుతుంది. మనం ఈ లోకానికి వెలుగై ఉన్నాం, మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాం. వెలుగు లేకపోతే చీకటిగా ఉంటుంది. లైట్ వేసాము, వెలుగు ఎంత ప్రకాశంగా ఉంటుంది. ఉదయాన్నే సూర్యుడు వస్తాడు, తెల్లారగడ్డంతా చీకటి వెళ్ళిపోతుంది, సూర్యుడు రాగానే చీకటి అంతా వెళ్ళిపోతుంది. ఎంత గొప్ప ఆనందం వస్తుంది వెలుగుని చూడగానే. కీర్తనకారుడు ఇస్తున్న సాక్ష్యము, యెహోవా నాకు వెలుగయ్యాడు, దేవుడు నాకు వెలుగయ్యాడు. నేను ఎవరికి భయపడాలా? నేను ఎవరికి వెరవాలి? వ్యాధులకు భయపడాలా? అప్పులకు భయపడాలా? శోధనలకు భయపడాలా? వేదనలకు భయపడాలా? శరీర కోరికలకు భయపడాలా? నా యవ్వన జీవితంలో నేను దేవునికి భయపడాలి? నేను పడిపోతానని భయపడాలా? నేను శోధనలకు గురవుతానని భయపడాలా? నేను ఎవరికి భయపడాలి? నా శత్రువులు బలవంతులైన వాళ్ళు, వాళ్ళ బలాన్ని చూసి నేను భయపడాలా? నేను ఎవరికి వెరవాలి? దేవుడు మనకు వెలుగై ఉంటే చీకటి ఎంత మాత్రం మన దగ్గరికి రాదండి. దేవుని వాక్యములు 119 కీర్తన 132 వచనం చూసినట్లయితే, ఆయన వాక్యములు వెల్లడేగుట తోడనే వెలుగు కలిగింది, అది తెలివి లేని వారికి తెలివినిస్తుంది. చీకట్లో ఉన్న మనకి ఆయన వెలుగు ప్రత్యక్షమైనాక ఇక చీకటి ఎంత మాత్రం ఉండను. ఈ లోకానికి వెలుగై ఉన్నారు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఆ జీవపు వెలుగు మనకు వచ్చినాక ఎంత గొప్ప ఆనందం. 119 కీర్తన 105 వచనం మనం చూసినట్లయితే, నీ వాక్యము నా పాదములకు దీపమును, అది నా త్రోవకు వెలుగునై ఉంది. ఆ వెలుగులో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు చీకటి మనల్ని ఏం చేస్తుంది? చీకటి శక్తులు మనల్ని ఏం చేస్తాయి? మనకి ఏమవుతుంది? ఎక్కడేం జరుగుతుంది? ఎటువంటి ఇబ్బంది వస్తుంది? మనం ఆలోచన చేయాలి. దైవజనాంగమా, దేవుని నామం పేరుటున్నప్పుడు దేవుడు నాకు వెలుగని చెప్పాలి, దేవుడు నాకు వెలుగని చెప్పాలి. దేవుడు నాకు బలం అని చెప్పినటువంటి ఒక సంసోను గాడిద దవడెంపు చేత 1000 మంది శత్రువులను చంపాడు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ బలం? దేవుడు వెలుగని గ్రహించాడు. ఒక గొర్రెల కాపరి రాజుగా ఎట్లా అయ్యాడు? దేవుని జీవపు వెలుగుని తెలుసుకున్నాడు. ఒక అన్యజనుడైన అబ్రహాము ఈ ప్రపంచంలో విశ్వాసులందరికీ తండ్రి ఎలా అయ్యాడు? దేవుడు జీవపు వెలుగుని తెలుసుకున్నాడు. అందుకని మన జీవితంలో కూడా దేవుడు నాకు వెలుగై ఉన్నాడు, దేవుడు నాకు వెలుగై ఉన్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 6వ వచనం చూస్తే, భయపడొద్దు, నేను నీకు తోడై ఉన్నాను. నరమాత్రుడు నీకేం చేస్తారు? నరమాత్రుడు నీకేం చేస్తాడు? ఏ నరమాత్రుని బట్టి నువ్వు భయపడాల్సిన పని లేదు. నేను ఎవరికి వెలుస్తానయ్యా? చూడండి ఎంత చక్కగా అంటున్నాడు, యెహోవా నాకు వెలుగును రక్షణ అయి ఉన్నాడు, నన్ను రక్షించే దేవుడు నా దేవుడు. నేను ఎవరికి భయపడాలి? వెలుగై ఉన్నాడు. వెలుగు కలిగిన జీవితం అండి దేవుడు మనకిచ్చింది. వెలుగు వచ్చినప్పుడు చీకటి ఎంత మాత్రం మనకి చుట్టుపక్కల కూడా ఉండదు. ఆ గెరాసేన దేశంలో మార్కు సువార్త 5వ అధ్యాయంలో చూస్తే, అతడు ఆ ఓడ దిగి ఆ పడవ దిగి వచ్చిన వాళ్ళందరూ కూడా రక్కుతుంటాడు, రాళ్లతో కొడతా ఉంటాడు, మొత్తం గలిబిలి చేసేస్తుంటాడు. ఆ ప్రయాణంలో వెళ్ళే వాళ్ళందరూ కూడా గాయపరుస్తుంటాడు, తను గాయం చేసుకుంటుంటాడు. చీకట్లో పడిపోయి ఎంతో బాధలో కష్టంలో అనేక దెయ్యాలు పట్టినటువంటి వ్యక్తుల్ని యేసయ్య దేశానికి వెళ్ళినప్పుడు యేసుప్రభు వారి చూపు అతని మీద పడిన వెమ్మటే అతడు స్వస్థ చిత్తుడై దేవుని ప్రేమలో నిజమైన వెలుగు అతనికి ప్రత్యక్షమైనప్పుడు అతను యేసుక్రీస్తు ప్రభువుతో పాటు యేసయ్య ఎక్కడికి వెళ్ళాడు అక్కడికి వెళ్ళి కూర్చొని వాక్యం వింటున్నట్టుగా బైబిల్ గ్రంథం సెలవిస్తుంది. ఆ జీవపు వెలుగు మనకు కావాలి, జీవించే ఆ గొప్ప వెలుగు మనకు కావాలి, ఆ దయ మనకు కావాలి. ఆ ప్రేమమయుడు వెలుగుకు ప్రదాత అయిన యేసుక్రీస్తు ప్రభు మనకు మొట్టమొదటి స్థానాన్ని ఇచ్చి ఆయన ప్రేమలో మనందరం కూడా ముందుకెళ్దాం. ప్రభు ఈ మాటలు దీవించి మన వెనుకల్లో ఉంచునుగాక. ఆమేన్. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు. దావీదు ఏ రీతిగా సాక్ష్యం ఇచ్చాడో, యెహోవా నాకు వెలుగై ఉన్నాడు, యెహోవా నాకు రక్షణ అయి ఉన్నాడు, నాకు నా ప్రాణాన్ని కాపాడే వ్యక్తిగా ఉన్నాడు. నేను ఎవరికి వెళ్తానో, ఎవరికి భయపడతానో? మీరు వాక్యం ప్రజలందరి జీవితాల్లో మీరు వెలిగింపబడిన అనుభవంలో బిడ్డలందరూ తీసుకువెళ్ళి మహిమాఘనత ప్రభావాలు కీర్తి పొందుకోమని
యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ ఆల్.